మటన్ తీసుకున్నా. మటన్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇచ్చి బాండీ పెట్టాను. ఇప్పుడు 2 పావుల నూనె వేస్తున్నా. నూనె కాగింది. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న మిరపకాయలు వేస్తున్నా. టేస్ట్ కోసం వేస్తున్నా. ఇప్పుడు నీట్గా కడుక్కున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేస్తున్నా. 2 స్పూన్ల కారం వేస్తున్నా. టమాటా వేసుకోవాలి. చిన్న టమాటాలు కట్ చేశాను. ఎందుకు వేసానంటే దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా తక్కువ వేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మటన్ సగం ఉడికొచ్చింది. దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మటన్ అంతా ఉడికిందండి. టమాటా దోసకాయ అన్నీ ఉడికినాయి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. కొంచెం అంతా గరం మసాలా వేస్తున్నా. 1 స్పూన్ లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా. దోసకాయ మటన్ రెడీ అండి. మటన్ మాత్రం చాలా బాగుంది. చాలా టేస్ట్గా వచ్చింది. అయితే ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంతకంటే బాగుండేది ఇంకా ఏంటంటే సన్నబియ్యం నూకలు ఉంటాయండి. ఆ నూకలన్నము అది నూకలతో అన్నం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ కూర వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తినాలనిపిస్తుంది. ఇంకా తినాలనిపిస్తుంది. కూర అయితే చాలా బాగుంది. చూడండి. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.